పని చేసిన ఓగోనికి కాలు విచ్చిన ఓగోనికి చెయ్యి విచ్చిన ఓగోనికి కాలు విచ్చిన ఓగోనికి చెయ్యి విచ్చిన ఓగోని రొల్ల మీద ఒరిగి ఉన్నాను ఈ బాబా ఓగోని రొల్ల మీద ఒరిగి ఉన్నాను ఈ బాబా ఓగోనికి కాలు విచ్చిన ఓగోనికి చెయ్యి విచ్చిన ఓగోని రొల్ల మీద ఒరిగి ఉన్నాను ఈ బాబా ఓగోని రొల్ల మీద ఒరిగి ఉన్నాను ఈ పగలవా ముడి చెప్పగలవా ముడి చెప్పగలవా నువ్వు లేంటే వాళ్ళకి కాలిచ్చిన ఒకళ్ళు చెయ్యిచ్చిన ఓగోళ్ళ రొల్ల మీద ఒరిగి ఉన్నా ఎవరికి కాడు విచ్చావు ఎవరికి చేతి విచ్చావు నీ పెళ్ళం అక్కడికి వెళ్ళి సడ్డకున్నాయితా అరే నీ కాదు నీ బావలు నీకు అరే నా మేనత్త కొడుకు నువ్వు ఇక్కడ కానీ నీ భార్య అక్కడికి వెళ్ళి నువ్వు సడ్డకును అవుతావు నాకు అది నాకు మేనమావ బిడ్డ ఒకసారి చెప్తా బావ చెప్తా బావ చెప్పు కాదులేకు చెయ్యి విచ్చిన కందరేకు కాలు విచ్చిన కాదులేకు చెయ్యి విచ్చిన కందరేకు కాలు విచ్చిన అసలు పీట మీద వరిగి ఉన్నాను ఈ బాబా అసలు పీట మీద వరిగి ఉన్నాను ఈ బాబా కాదులేకు చెయ్యి విచ్చిన కందరేకు కాలు విచ్చిన అసలు పీట మీద వరిగి ఉన్నాను ఈ బాబా అసలు పీట మీద వరిగి ఉన్నా నా బంగారు తల్లి నీ ఏదో ఏదో పోయినా నేను పని చేసిన ఇంకేమీ చేసినావే నువ్వు పెట్టద్దు అంటే నీదే మంచిగా తెచ్చేటదా నువ్వు లేని టైంలో బావా ఓగోలు నీ కిందికి పెట్టినా ఓగోలు నీ మీదికి పెట్టినా ఓగోలు నీ కిందికి పెట్టినా ఓగోలు నీ మీదికి పెట్టినా ఓగోలు నీ చూసుకుంటా నవ్వుతున్నాను ఈ బావా ఓగోలు నీ చూసుకుంటా నవ్వుతున్నాను ఈ బావా ఓగోలు నీ కిందికి పెట్టినా ఓగోలు నీ మీదికి పెట్టినా ఓగోలు చూసినది కింద పెట్టాడు కింద మీద పెట్టాడు మీద పోతాడు ఎవరిని కింద పెట్టాము ఎవరిని మీద పెట్టాము ఎవరిని చూసుకుంటా నవ్వుతున్నాడే కొట్టుకొని నడమనేందుకు వస్తావే అప్పుడు మాట డూప్లికేట్ ఈ మాట ఒరిజినల్ కింద పెట్టు కిందనే మీద పెట్టు ఉప్పరేళ ఉప్పర్ అర్థం కాలే నిచ్చ వల్ల నిచ్చరైతే పల్లాకు దాచన పెట్టినా కల్లాకు గాడిగా పెట్టినా పల్లాకు దాచన పెట్టినా కల్లాకు గాడిగా పెట్టినా అర్థం రాని రాదు తినవుతున్నాను ఈ బాబా అర్థం రాని రాదు తినవుతున్నాను ఈ బాబా కల్లకు గాడిగా పెట్టినా పల్లకు దాచన పెట్టినా అందమిలా అని చెప్పి అర్థంలో ఇంకేనా ఇంకొక పని చేసిన ఇంకేని అపకాలకు నడుములుకున్నావని నచ్చిపోతుంది ఇక్కడ ఇంకేం పని బాబా నువ్వు లేని టైం లోపల ఓగొల్ని అంపుకున్నా ఓగొల్ని మలుపుకున్నా ఓగొల్ని మంపుకున్నా ఓగొల్ని మలుపుకున్నా ఓగొల్ని పెట్టుకొని పండుకున్నాను ఈ బాబా ఎవరిని మలుపుకున్నావు ఎవరిని అంపుకున్నావు ఎవరిని పెట్టుకొని పండుకున్నావు ఏమైంది నీకు రోగం మబ్బుముండ వాడికి ఎప్పుడు చెప్పకడపాలని మార్స్ పంచాయతీకి మార్స్ పంచాయతీకి పోయినా ఏం చేసిన అమ్ముకున్నాడు ఏమైంది బాబా పెట్టుకోవాలి నాకు పింఛన్ నా బాధ చెప్తాండి ఎవరిని ఏమన్నా ఎవరిని అంపుకున్నావు ఎవరిని మలుపుకున్నావు చెప్తాను మంచము వంపుకున్నా దీపము మలుపుకున్నా మంచము వంపుకున్నా దీపము మలుపుకున్నా
ముక్కుందా తలుపు ఓ నా పురుగుల పుచ్చి నా పూతమ్మల పుచ్చి ఇంకొక పని చేసి ఇక నీతో ఏగించు నాకు బాగా తరం అయితే ఇక నువ్వు ఎత్తన్నా ఇక బతికిస్తే దేవి ఇన్ని సంవత్సరాలు ఇక నీకు గింతే ఉన్నావు ఇక తెగించినావు డబ్బు సంపాదించాలంటే ధైర్యం చేసుకున్నావు నీ గుండెమే కొట్టాల్సింది నా గుండెమేనా అని చెప్పి బాబా పొద్దున లేసి ఓగోల్ని కట్టి వేసిన ఓగోల్ని ఈత పెట్టిన ఓగోల్ని కట్టి వేసిన ఓగోల్ని ఈత పెట్టిన ఓగోల్ని ఎత్తుకొని పోతాడు ఎవరిని కట్టి ఎత్తు ఎంతసేపు ఆయన ముందు ఊకే నువ్వే కొట్టుడా నీ కొట్టదు ఒకసారి కూడా. నీ కొట్టినా ఎలా కడుపు కారా ముందు పాడు ఓ అలకా దొరికినాడు ఓ మీ నీళ్ళు దొరికాడు ఆయన కాడికి. కొట్టక ముందు నువ్వు వచ్చి బయటకు ఓ చెప్పబా పెద్ద మనసులో నా పిల్లం కొట్టిందని చెప్పబా నీ తమ్ముడు. నీ దొరికినాయి ఇప్పుడు మయ్యి ఉన్నాయి స్టార్ట్ అయినాయి అదే కట్టేసుడు కట్టేస్తాడు ఇసబెట్టుడు ఏమున్నది నీకు చెప్పు ఒకసారి ఇంట్లో ఏమన్నా మీది రేషన్ కార్డు ఎవరిది ఇప్పుడు ఇంటి పేపర్లు ఎవరి లోన్లు ఎవరి పేరు మీద వస్తున్నాయి బస్సులో ఫ్రీ ఎవరికి ఉన్నది మరి నీదే ఉన్నారు మన ఒకటే ఉన్నది నీది అది కూడా కిర్రుమన్నారు అనుకో అసలు మనది అదే కదా మనది అది ఉండే లాభం అసలు అదే కదా మనది ఏం రాదు నీ పేరు మీద చెప్పా కాళ్ళు మొక్కు పొద్దునేసి మీ మమ్మీ మమ్మీ మీ ఆవిడ మీ మమ్మీ చెప్పు చెప్పే మొక్కుతానే ఏం కాదు మొత్తం ఏం కాదు ఏమండి పర్యాని గట్టి వేసిన దుడ్డాని ఈత పెట్టిన